అందరికీ నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ సీఎం రేవంత్ రెడ్డి లేటెస్ట్గా ఢిల్లీ టూర్ గురించి. ఆయన ఢిల్లీకి పోయినరు, జస్ట్ 8 మినిట్స్ ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయినరు, మళ్ళీ వాపసు వచ్చిండ్రు. 8 నిమిషాల ప్రోగ్రామ్కే 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు, స్పెషల్ ఫ్లైట్లో పోయినరు అన్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి ఆ ప్రోగ్రాంకు పోవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఏందో అందరు తెలుసు. నిన్న ఫాలో అయిన వాళ్ళకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బైకాట్ చేసిండ్రు ఆ కార్యక్రమాన్ని. యాక్చువల్గా అయితే ఎల్ఓపి అటెండ్ కావాలి, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ, లేకపోతే ఎంపీగా ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అటెండ్ కావాలి. వాళ్ళందరూ ప్రోటోకాల్, యాక్చువల్గా వాళ్ళు అటెండ్ కావడం అనేది ఒక ప్రోటోకాల్. కానీ వాళ్ళు ఎవరు అటెండ్ కాలేదు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఎవరు అటెండ్ కాలేదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అటెండ్ అయ్యారు. అసలు ఎందుకు పోయిండు? ఏ ఏ ఏ ఏ యాంగిల్ ఇది? అసలు ఎవరికి దగ్గర అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సరే ఎట్లన్నా గెలవని, గెలిచిన తర్వాత ఇక హైకమాండ్తో ఫైట్ అంటే ఫైట్. హైకమాండ్ ఈయన గెలవకముందే అంత కింద మీద ఉన్నప్పుడే హైకమాండ్కు రకరకాల సిమ్టమ్స్ ఇచ్చిండు. బీజేపీ నేతలను కలిసి, బీజేపీ ఢిల్లీ పోయిన ప్రతిసారి బీజేపీ వాళ్ళని ఎవరెవరిని కలిసి, నడ్డాను కలిసి 1-2 సార్లు, లోపల ఏం మాట్లాడుకుంటారో తెలియదు. కానీ బయటికి కనిపించేది ఓ పక్క రాహుల్ గాంధీ కలవడు, ఓ పక్క మల్లికార్జున ఖర్గే కలవడు, లేకపోతే ఇంకొక ఎవరో కలవరు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కలవరు, అక్కడ ఉన్న కేసీ వేణుగోపాల్ కలవడు కొన్నిసార్లు. అయినా సరే బీజేపీ వాళ్ళు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఒక కారణం చెప్పి వాళ్ళందరినీ కలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎందుకు పోయిండు? అసలు ఏముంది దీనిలో? ఇంతగా చర్చ జరగాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు రాజకీయాల్లో ఇదొక పెద్ద మంటలు లేపుతున్నది. అసలు కాంగ్రెస్లో కూడా ఇదొక పెద్ద చర్చ. ఎందుకంటే ఆ రోజు చాలా బిజీగా ఉండే. ఆ రోజు నేను చెప్తా విషయాలన్నీ కూడా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు ఎందుకు అడుగుతానంటే అడిగితే చేస్తారని, అంతే. ఇది మన ఛానల్, మనం సబ్స్క్రైబ్ చేస్తే ఇంకెవరు చేస్తారు? మనం ముందుకు తీసుకపోతేనే ముందుకు పోయేది. మనం పనికొచ్చే వార్తలు చేద్దాం, జనమేంగిలో వార్తలు చేద్దాం. ఇంకా మిగతా మనకు అనవసరం. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడదాం. షేర్ కూడా చేయండి వీడియోని. రీసెంట్గానే జస్ట్ ఒక 4 డేస్ బ్యాకే సేమ్ ఆ రోజే ఈ కొడంగల్ ప్రోగ్రామ్ ఉండే. సాయంత్రం పూట 4 గంటలకు కొడంగల్లో ఏంటది మన అక్షయ పాత్ర వాళ్ళ ప్రోగ్రామ్ ఉండే. ఆ రోజే చీరల ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. అక్షయ పాత్ర ప్రోగ్రామ్కి అటెండ్ కావాల్సి ఉంటే అంతకన్నా ముందు ఉన్న ఫలంగా ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోవడానికి 2 గంటలు అయితే మినిమం పడుతుంది. బిజినెస్ క్లాస్లో కూర్చున్నా, మామూలు క్లాస్లో కూర్చున్నా ఫ్లైట్ పోయే టైంకే పోతుంది. అంతేగాని ముందల సీట్లో కూర్చున్నంత మాత్రం తొందర ఏం పోరు. కాబట్టి పోవడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. కానీ మధ్యలో ఆయన అటెండ్ అయింది 8 నిమిషాల ప్రోగ్రామ్ మాత్రమే. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. నిజానికి ముఖ్యమంత్రులు అటెండ్ కావాలన్న ప్రోటోకాల్ ఏమి ఉండదు. ఒకవేళ ప్రోటోకాల్ ఉంటే అందరు ముఖ్యమంత్రులు రావాలి కదా. కేవలం హర్యానా ముఖ్యమంత్రి మాత్రమే వచ్చిండు. హర్యానా ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందంటే హర్యానాలో బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. చీఫ్ జస్టిస్ సొంత రాష్ట్రం కూడా హర్యానానే. ఫస్ట్ టైం హర్యానా నుంచి ఒక న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అయ్యాడు, సీజీఐ అయ్యాడు సుప్రీంకోర్టుకు వాళ్ళ హిస్టరీలో. కాబట్టి ఆ ముఖ్యమంత్రి కూడా అటెండ్ అయ్యారు. ఇంకా బీజేపీ వాళ్ళు, ప్రధానమంత్రి, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన అడిగితే మనకి ఎక్కడ కనపడలేదు. వాళ్ళు బహుశా అటెండ్ కానట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారేమో అటెండ్ అయినరు, ఓ మూలకు కూర్చున్నారు. అంత ఆ ప్రోగ్రాం పోయి కూడా వచ్చిన ముఖ్యమంత్రులే ఇద్దరు. హర్యానా అతను ముందర కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి గారేమో వెనుక కూర్చున్నాడు. ఒకసారి ఫోటోగ్రాఫ్ చూడండి మీరు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి పోవడం వల్ల ఏంటి, అసలు ఏం జరిగింది? చాలాసార్లు బీజేపీ అధిష్టానానికి నేను దగ్గర అని చెప్పుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. బీజేపీ అధిష్టానంతో చాలాసార్లు కలిసిండు. కొన్నిసార్లు ఓపెన్గా బయటికి బడే బాయ్ అట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. లేకపోతే ఢిల్లీ పోయిన చాలాసార్లు కేంద్ర మంత్రులను ఏదో ఒక వంకతోన అమిత్ షాను కలవడం రహస్యంగా. ఓ రోజు ఉన్న ఫలంగా అమిత్ షా పిలిచిందని చెప్పేసి రాత్రి పోయి మళ్ళీ పొద్దుగా ఆలోచిండు. ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. కానీ ఇప్పుడు సీజీఐ ప్రోగ్రామ్కు అటెండ్ కావడం జస్ట్ బీజేపీ నేతల కళ్ళలో పడడానికి పోయిండా, లేకపోతే చీఫ్ జస్టిస్తో మంచిగా మెలగాలే, సుప్రీంకోర్టుతో మనం పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో పోయిండా? ఇట్లాంటి చాలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరూ పోలేదు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఆ ప్రోగ్రాం బైకాట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. అదే ఇప్పుడు ఒక పెద్ద చర్చ. అంతకుముందు ఒకసారి నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు ఏదో సందర్భంలో అది ఇంగ్లీష్ పేపర్లో ఒక చిన్న బిట్ రాశారు. ఏం రాసిందంటే నిర్మలా సీతారామన్ కలిసినప్పుడు కిషన్ రెడ్డి గారు
రాష్ట్రంలో 8 ఎంపీలు మేము గెలిచినాం, 8 ఎంపీలు మీకు ఇచ్చేసినాం అన్నాడంట. అంటే ఆమెనదంట లౌక్యంగా లేదు లేదు మీరు మాకేమి ఇయ్యలేదు, మా వాళ్ళే కొట్లాడి ఫైట్ చేసి 8 ఎంపీ సీట్లు గెలిచిర్రు, అంతేగాని మీరేమి మాకేమి 8 ఎంపీలను ఇవ్వలేదు అని చెప్పి ఆమె అన్నది అని. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు 8 మేము గెలిచినాం, 8 మీకు ఇచ్చేసినాం, 8 మీకు ఇచ్చేసినాం అంటే దాని అర్థమైందో కొంచెం డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణకి వెళ్ళి 8 మంది ఎంపీలు గెలిచిర్రు అనే ఉద్దేశమా, లేకపోతే కావాలని మేమే 8 మంది ఎంపీలను మీకు గెలవాలని వదిలేసామని అర్థమా, అదేదో ఏం అర్థం కాలేదు అది. కానీ అట్లా ప్రాంప్ట్ అట్లా ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది అది ఒక పెద్ద చర్చ అయింది. ఇంగ్లీష్ పేపర్ రాసిన ఒక చిన్న బిట్టే. లేకపోతే సుప్రీంకోర్టుతో మనకెందుకు పంచాయతీ, ఆయన ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి అది కూడా ఫైనల్కి వచ్చేసింది, మంచిగా ఉండాలి చీఫ్ జస్టిస్తోనా అన్న ఉద్దేశంతో పోయిండా. వాళ్ళు అట్లా అనుకుంటే గవాయ్ గారు ప్రమాణ స్వీకారానికి పోలేదు. మరి గవాయ్ ఇంతకన్నా ముందు గవాయ్ గారు ఉంటారు కదా చీఫ్ జస్టిస్, ఆ ప్రోగ్రామ్కి ఆయన ఏం అటెండ్ కాలేదు. రాష్ట్రంలో హైకోర్టులో చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రులు అటెండ్ కావడం, సేమ్ అక్కడ ప్రధానమంత్రి ఎట్లా అటెండ్ అవుతారో ఇక్కడ ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఒక సాంప్రదాయమే. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఓత్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అటెండ్ కావాలన్న రూలు లేదు, ఏమీ లేదు. కానీ ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి ఉన్న ఫలంగా పోయి 8 నిమిషాల ప్రోగ్రాం, ఎంతసేపు ఉంటే ప్రమాణ స్వీకారం, అది అటెండ్ అయ్యి మళ్ళీ రావడము. అక్కడ బీజేపీ వాళ్ళు ఏం కలవలేదు రేవంత్ రెడ్డిని. ప్రధానమంత్రి కూడా చూసిండో లేదో కూడా తెలియదు. అక్కడ కలిసినట్టయితే మనకి ఇక్కడ కనబడలే వీడియోలో ఆయనసేపు ప్రోగ్రామ్స్లో. జస్ట్ వాళ్ళ కళ్ళల్లో పడాలి అనే ఉద్దేశంతో పోయిండా అనేది ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు హైకమాండ్ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఏమి అడిగే సిచ్యువేషన్లో ఉన్నట్టుగా లేదు. ఒక పక్క కర్ణాటక డిస్టర్బెన్స్ మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రిని మారవాలని మొన్నటిదాకా లేదు అట్లాంటి ఒప్పందం ఏం లేదు, మార్చేదే లేదన్న సిద్ధరామయ్య ఇప్పుడు నేను మాట్లాడను అంటున్నాడు. ఇంకో పక్క ఒక వర్గాన్ని మొత్తం చీల్చేసి ఎమ్మెల్యేలు కొద్దిమంది మంత్రులను డీకే శివకుమార్ సపరేట్గా తీసుకుపోయి మీటింగులు పెట్టుకుంటున్నాడు. హైకమాండ్ అపాయింట్మెంట్ అడిగితే హైకమాండ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కర్ణాటక సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ దొరకలేదు, హైకమాండ్ ఏం క్లారిటీ ఇస్తలేదు. ఇట్లాంటివి అన్నీ మనం చూస్తున్నాము. ఈ పరిణామాల మధ్య రేవంత్ రెడ్డి హైకమాండ్కి ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు పోయిండు అనేది అర్థం కాలేదు. ఒకటి ఓటుకు నోటు కేసు ఉంది, లేకపోతే ఎమ్మెల్యేల కేసు కూడా సుప్రీంకోర్టు కాగ్నిజెంట్లో ఉంది. ప్లస్ అంతకుముందు ఈయన సుప్రీంకోర్టు మీద తీవ్రమైన కామెంట్ చేసిండు కదా, అసలు ఎలక్షన్సే రావన్న కామెంట్ కానీ, కవితకు బెయిల్ ఇప్పించిండ్రు కావాలని అని, సుప్రీంకోర్టు మేనేజబుల్ అని అర్థం వచ్చేటట్టు మాట్లాడిన విషయంలో సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయింది. వాళ్ళ దృష్టిలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ నేపథ్యంలో ఈ కేసుల వ్యవహారంలో అటెండ్ అయిందా, లేకపోతే బీజేపీ వాళ్ళ కళ్ళలో పడడానికి బీజేపీకి దగ్గర అయ్యేందుకు పోయిండా అనే చర్చ నడుస్తుంది. జూబ్లీహిల్స్లో కూడా మనం ఓపెన్గా చూసినాం కదా, బీజేపీ సపోర్టు కనిపించింది. బీజేపీ సపోర్ట్తోనే ఆ సీటు రేవంత్ రెడ్డి గెలిచింది, కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డి కోసం బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కాంగ్రెస్కు కాదు అనేది చాలా ఓపెన్గా కనిపించే అంశం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకునే ఏ అంశం పైన కూడా వీళ్ళు మాట్లాడతలేరు. నేను ఇయ్యాలో నిన్న చూసిన అక్కడ హుజరాబాద్లో ఒక చెక్ డ్యామ్ను పేల్చేసిండ్రు. ఆ పేల్చేస్తే పేల్చేస్తే ఏదైనా వెళ్తుంది, నువ్వు ఎంత కాస్ట్లీగానే వెళ్తుంది. కానీ ఈరోజు ఒక కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది నాసిరకం కట్టిండ్రు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాబట్టి ఇది పేలిపోయింది. పేలిస్తే గన్ను పెట్టేసి కాల్ చేస్తే కాలువరా, ఆయన వేస్ట్ ఉక్కు మనిషి కాదు, తూటాకే చచ్చిపోయినా అంటమా అనలేం కదా. తూటా వెలిసి ఎవడని చచ్చిపోతాడు, బాంబు పెడితే ఏదైనా లేస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేస్తుంది. అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు రేవంత్ రెడ్డికి దగ్గర, కాంగ్రెస్కు కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జూబ్లీహిల్స్లో బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఎలక్షన్ కమిషను పోలీసులు వాళ్ళంతా సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ కనుక ఖచ్చితంగా టైట్ చేస్తే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఓడిపోతుండే. అంటే ఇక్కడ సపోర్ట్ దొరికింది రేవంత్ రెడ్డికి, బీజేపీ సపోర్ట్ దొరికింది, బీజేపీ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నది అనేది క్లియర్గా అర్థమైంది. ఇంకా ఈయననేమో బీజేపీకి దగ్గర అయినా అని చెప్పే సిమ్టమ్స్ ఎవరికి ఇస్తున్నట్టు, హైకమాండ్కి ఇస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉన్న హైకమాండ్కి ఇస్తున్నాడా, లేకపోతే బీజేపీ వాళ్ళకు నేను మీకు దగ్గరనే ఉన్నా, నేను మీతో పాటు నేనున్నా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా. ఇట్లాంటిది ప్రతిసారి కూడా బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడడం, లేకపోతే దీని మీకు దగ్గరనే అని చెప్పి ఒక సిమ్టమ్ ఎప్పుడప్పుడు బీజేపీ పెద్దలకి ఇచ్చే ప్రయత్నం చేయడం. మన కేంద్ర మంత్రి వస్తే కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులేమో వాళ్ళ రాష్ట్రాలకు ఏం కావాలో అది అడిగితే మన ముఖ్యమంత్రి ఏమో ఏ బడా బాయ్ పూరా ముఖ్యమంత్రులు అందరికీ ఆయనే బడే బాయ్ అది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అంటే బడే బాయ్ అనే విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించిండు. కాబట్టి ఇది ఏందో అర్థమైతలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత చూస్తున్నారా, డీసీసీలు ఇచ్చిండ్రు. నల్గొండ డీసీసీని తప్పించాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి కంప్లైంట్ చేసిండు. ఎవరికి, మీనాక్షి నటరాజన్కు ప్లస్ సీఎంకు. అసలు ఎవరిని అడిగి పెట్టిండ్రు మీరు, అట్టెట్లా పెట్టిండ్రు, ఎవరిని సంప్రదించకుండా నన్ను తిట్టిన వ్యక్తికి ఎట్లా ఇచ్చిండ్రు, అక్కడ కైలాష్ నేతకి ఇచ్చారు, కైలాష్ నేతకి ఎందుకు ఇచ్చిండ్రు, ఆయన గతంలో నన్ను తిట్టిండు అని చెప్పేసి కూడా
కంప్లైంట్ పెట్టిండు. అంటే ఇట్లా ఇవన్నీ వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఆయన కంప్లీట్గా రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్ టు బీజేపీ అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు అనేదే ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ముఖ్యమంత్రి అవసరం లేకపోయినా, ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం లేకపోయినా, ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం తప్పదు, కొన్ని విషయాలు ఉంటాయి, ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినా కావాలి. కానీ ఇక్కడ ఏ ప్రోటోకాల్ లేకపోయినా, అసలు అవసరం లేకపోయినా, అంత ఎమర్జెన్సీగా ఫ్లైట్ వేసుకొని ఉరికిపోయి 8 నిమిషాల ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి లేదు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టున్నారు. ఖర్చు పెట్టి ఇదంతా చేసిండ్రా, అసలు ఏంది దీనిలో ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. బీజేపీ సపోర్ట్తోనే ఆయన జనరల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ సపోర్ట్తోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు అనేది కూడా ఓపెన్గా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బీజేపీ సపోర్ట్ చేయకపోతే కాంగ్రెస్ వచ్చేది కాదు, నిజంగానే బీజేపీ కనుక స్ట్రెంత్ ఉంటే తిరుగుబడి జరిగేది అసెంబ్లీ ఎలక్షన్స్లో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చేది కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా సహకరించింది బీజేపీ, కావాలనే ఫండింగ్ కానీ మిగతా విషయాలన్నీ కూడా సపోర్ట్ చేసిన అనే చర్చ కూడా ఉంది. ఎనీవే అసలు రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. కానీ రేవంత్ రెడ్డి నడవడిక, ఆయన పోతున్న వే, ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఇవంతా కొంత అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్లోనే అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ఈ అనుమానాలు నిజాలైతాయా అంటే చూస్తుంటే నిజాలైతాయో కావో, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.